మన వాక్య భాగం కొరకై లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం నుండి 46వ వచనం వరకు మార్చి చదువుతాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం నుండి 33 నుండి 46 వరకు మార్చి చదువుతాం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. నీవు యూదుల రాజు, నిన్ను నీవే రక్షించుకొనుమని అపహసించిరి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుండి 22 వరకు మార్చి చదువుతాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుండి 22 వరకు మార్చి చదువుతాం. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. అదే విధముగా గుడారముల మీదను సేవా పాత్రలన్నిటి మీదను రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదనియును సామాన్యముగా చెప్పవచ్చును. వీళ్ళ ఈ చదువుబడిన వాక్య భాగంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి నిమిత్తమై ఆది కాలంలో చెప్పబడినటువంటి వాగ్దానాలు కానీ ప్రవచనాలు కానీ ఇవన్నీ సంపూర్ణంగా నెరవేర్చబడినటువంటి సందర్భాలను చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తబడెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశించక నిత్యజీవం పొందినట్లు నేను ఎత్తబడవలసి ఉన్నది అని యేసు ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఆ తర్వాత వ్రాయబడిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాల్లో, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు కానీ ధర్మశాస్త్రములో సున్నాయినను పొల్లైనను తప్పిపోకుండా దానిని నెరవేర్చు నిమిత్తము నేను వచ్చి తిని
అని యేసు ప్రభు పలికినట్లుగా చూస్తాం. ధర్మశాస్త్రము తెలియపరిచేటువంటి సత్యం ఏమిటంటే, ధర్మశాస్త్రం అనగా పాపమనగా ఎట్టిదో అది ధర్మశాస్త్రం తెలియపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. పాపం అంటే ఏమిటి అని తెలియజేయకుండా ఉండేటువంటి స్థితి కాకుండా, ధర్మశాస్త్రము పాపం అంటే ఏమిటో మనుషులకు తెలియపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అదే సమయంలో పాప పరిహార మార్గము కూడాను ధర్మశాస్త్రమే చూపుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ధర్మశాస్త్రమును గురించి వివరించినటువంటి సందర్భంలో పాప పరిహారము యొక్క మార్గము కూడాను ధర్మశాస్త్రమే తెలియపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ధర్మశాస్త్రం చెప్పే సత్యం ఏమిటంటే, ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో పాపము చేయువాడే మరణము నొందవలెను అని రాయబడి ఉంది. పాపము చేసేటువంటి ప్రతివాడు మరణించి తీరవలసినదే అనే మాట చూస్తాం. కనుకనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనుషులందరూ కూడాను మరణ దాస్యమునకు లోనైన వారై అని రాయబడిన మాటను అనుసరించి ఆయన కూడాను రక్త మాంసములలో పాలివాడాయను అని రాయబడి ఉన్నది. మనుషులందరినీ రక్షించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడైనట్లుగా వ్రాయబడి ఉన్నది. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై గడిపినటువంటి సమయం అంటే ఆయన ఎంతసేపు శిలువ మీద ఉన్నాడు అంటే, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 25వ వచనంలో ఆయన 9 గంటలకు శిలువ వేయబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం ఆయన 3 గంటల సమయంలో ఆయన కేక వేసి ప్రాణము విడిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ శిలువ పైన గడిపినటువంటి సమయం 6 గంటల సేపు ఆయన శిలువ మీద ఉన్నట్లుగా చూస్తాం. ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంకాలము 3 గంటల వరకు 6 గంటల సేపు యేసు ప్రభువారు శిలువపై ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రియరా, ఈ 6 గంటల సేపు యేసు ప్రభు మౌనంగా ఏమాత్రం కూడాను ఉండలేదు. ఆయన ప్రజలందరినీ కూడాను ఉద్దేశించి ఈ 6 గంటలలో శిలువపై ఉండి ప్రభు పలికినటువంటి మాటలు మనుషుని జీవితంలో దేవుడు ఏదైతే చేయాలని తలంచి ఉన్నాడో, ఆయన సంకల్పం ఏమై ఉన్నదో, ఈ 6 గంటల సమయంలో యేసు ప్రభువారు శిలువపై నుండి ఆయన మనుషులందరికీ తెలియజేసినటువంటి మాటలను చూస్తాం. కాబట్టి వీళ్ళ ఈ వాక్య భాగంలో ఆయన శిలువపై ఉన్నటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలు అనేకములుగా ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట ఏం తెలియజేస్తుందంటే, మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము ఆవశ్యకము. ఆ శాసనము రాసినటువంటి వాడు జీవిస్తూ ఉంటుండగా ధర్మశాస్త్రం ఏమాత్రం నెరవేర్చబడదు అని చెప్పేటువంటి మాటలో మరణ శాసనం రాసినటువంటి వాడు దేవుడే. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని మరణశాసనం చేసినట్లుగా చూస్తాం. ఆ మరణశాసనం రాసినటువంటి వాని మరణము ఆవశ్యకము అని ఇక్కడ పౌలు తెలియపరచడంలో, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రం రాసినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చవలసి ఉన్నట్లుగా చూస్తాం. ధర్మశాస్త్రము నెరవేర్చబడము మనుషుని వలన అయ్యే పని ఏమాత్రం కూడాను కాదు. ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే సామాన్యమైనటువంటి విషయము కాదు. ఆ ధర్మశాస్త్రం రాసినటువంటి వ్యక్తి ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి.
ఇదే హెబ్రీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖన భాగములో వ్యక్తపరచబడుతున్నటువంటి సత్యమై ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ యేసు ప్రభు వారు ఈ 6 గంటల కాలమంతటిలో ఆయన శిలువ పైనటువంటి మాట్లాడినటువంటి మాటలు అనేకములుగా ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 6 గంటలు అనేది ఏం తెలియబడుతుందంటే 6 గంటలు మానవుని సంఖ్య. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనిషిని నిర్మించబడినటువంటి విధానం ఆ వాక్య భాగంలో చూస్తాం. 6వ దినమున నరుని సృష్టించినట్లుగా వ్రాయబడి ఉన్నది. 5 దినాలు సృష్టి యావత్తును కూడాను సంపూర్ణం చేసిన తరువాత 6వ దినమున మనుషుని నిర్మించబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇక్కడ మనుషుని 6వ దినమందు నిర్మించబడినటువంటి విధము నుండే యేసు ప్రభువారు మనుషుని కొరకు 6 గంటల సేపు 3 మ్రేకుల మధ్య వేలాడుతూ పలికినటువంటి మాటలు, ఆకాశానికి భూమికి మధ్య 3 మేకుల మధ్య వేలాడుతూ ఆయన పలికినటువంటి మాటలను కొన్ని మాటలను చూస్తాం. చూడండి, మొదటిదిగా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఇలా ఈ మాట ఎవరిని ఉద్దేశించి ప్రభు పలుకుతున్నాడు అంటే ఆయనను హింసించినటువంటి వారిని, ఆయన ముఖం మీద ఉమ్ము వేసినటువంటి వారిని, అపహాస్యం చేసినటువంటి వారిని, యేసు ప్రభు తలపై ముళ్ళ కిరీటము పెట్టినటువంటి వారిని, అరచేతులతో గుద్ది నిన్ను ఎవరు కొట్టారో చెప్పుము అని అపహాస్యం చేసినటువంటి ప్రజలను ఉద్దేశించి యేసు ప్రభు ఈ మాట పలుకుతున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే మాట ఈ 6 గంటల కాల వ్యవధిలో ఆయన పలికినటువంటి మొదటి మాటగా చూస్తాం. ఇప్పుడు వాస్తవంగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట మనుషుల జీవితాల్లో అక్షరాల నెరవేర్చబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. ఎందుకంటే మనుషుడు ఏం చేస్తున్నాడో కూడాను మనుషునికి తెలియనటువంటి స్థితినే చూస్తాం. వాడు తెలియక చేస్తున్నాడా, తెలిసి చేస్తున్నాడా అని ప్రశ్న వేసుకుంటే పిల్లలు ఎక్కువ శాతము తెలిసి కూడాను చేసేటువంటి సందర్భాలను మనుషుల జీవితాల్లో చూస్తాం. తెలిసి చేసినప్పటికీ కూడాను ఇక్కడ యేసు ప్రభు వారు పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. దేవుని వాక్య భాగంలో కీర్తన 86 6వ వచనంలో వ్రాయబడిన మాట, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు అని వాక్యము బయలుపరచబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు అంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. ఇది శిలువ పైన 6 గంటల కాలంలో ఆయన మాట్లాడినటువంటి మొదటి మాట, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని మాట్లాడినట్లుగా చూస్తాం. ఇప్పుడు రెండవ మాట ఇదే లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో రెండవ దొంగ పలికినటువంటి మాట ఏమిటంటే, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని రెండవ దొంగ పలికినట్లుగా చూస్తాం. ఇలా ఈ రెండవ దొంగ ఈ మాట పలుకక ముందు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ దొంగ కూడాను దూషించినట్లుగా వ్రాయబడి ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అని రాయబడి ఉన్నది.
అంటే నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకొనుము అని పలికిన దొంగ కూడాను యేసు ప్రభువును దూషించినట్లుగా చూస్తాం. సిలువపైనే యేసు ప్రభు పలికే మాటలు, ఆయన చూపేటువంటి ఓర్పు, సహనము, మనుషులందరి ఎడల పలుకుతున్నటువంటి మాటలు ఆ రెండవ దొంగ ప్రత్యక్షంగా వినినట్లుగా చూస్తాం. ఆయనను సిలువ వేస్తున్నటువంటి సమయంలో ప్రజలందరూ రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు చెప్పిన మాట, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవుడు కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి అని చెప్పినటువంటి మాటను చూస్తాం. పిల్లరా, ఇలాంటి మాటలన్నీ విన్నటువంటి రెండవ దొంగలో ఆ సిలువపైనే అతడు మారు మనసు పొందినట్లుగా చూస్తాం. మొదటిదిగా దూషించినటువంటి వ్యక్తి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకొనుము. చూడండి, అప్పటి వరకు యేసు ప్రభు తిరిగి మరలా వస్తాడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు ప్రత్యక్షంగా ప్రజలకు చెప్పినప్పటికీ కూడాను ఆయన మాటలు గ్రహించినటువంటి ప్రజలే ఎక్కువ శాతం ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఆ మాట విన్నటువంటి ఈ దొంగ ఆయన ఖచ్చితంగా తిరిగి మరలా వస్తాడు అని సిలువపైనే అతడు నమ్మినట్లుగా చూస్తాం. దైవ గ్రంథం అంతటిలో కానీ లోకమంతటిలో కానీ పిల్లరా, అదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈ దొంగ మాత్రమే బహుగా అదృష్టవంతుడై ఉన్నట్లుగా చూస్తాం. ఎందుకంటే 6 గంటల వ్యవధిలోనే మార్పు చెంది యేసు ప్రభుని అంగీకరించి ఆయన భూమి మీద జీవించినటువంటి 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో ఆ పరిచర్య అంతా దొంగ వినినటువంటి కారణం చేత ఆ శిలువపైనే యేసు ప్రభుని వేడుకుంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు మాట అక్షరాల నెరవేర్చబడుతుంది అనే నమ్మకం మొట్టమొదటిగా ఆ శిలువపై దొంగే నమ్మినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే దొంగ నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పేటప్పటికి ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క స్థలములో నివసించేటువంటి అర్హత, ఆధిక్యత దొంగ శిలువపైనే పొందినట్లుగా చూస్తాం. దేవుని రాజ్యంలో నివసించేటువంటి ఆధిక్యత, ధన్యత ఎవరిది అంటే కీర్తన 15లో దావీదు దేవుణ్ణి అడిగాడు, దేవా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు, నీ గుడారమందు నివసింపదగిన వాడు ఎవడు అని ప్రశ్నించగా దేవుడు చెప్పినటువంటి జవాబు ఏమిటంటే, యథార్థమైన మనసు కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూడండి, ఇక్కడ 3 విషయాలు చూస్తాం. మొదటిది యథార్థమైన ప్రవర్తన, 2 నీతి అనగా దేవుని మాటను అనుసరించి జీవించేటువంటి జీవితం, 3 సత్యము అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారే సత్యమై ఉన్నట్లుగా చూస్తాం. యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన తండ్రికి చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే, తండ్రి, వారిని నీ వాక్యమందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అని ప్రభు చేసినటువంటి ప్రార్థనను అనుసరించి ఇక్కడ దొంగ ఈ 3 ఆధిక్యతలు కూడాను పొందినట్లుగా చూస్తాం. కాబట్టి నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఆ తర్వాత ఈ శిలువపైనే దొంగ మార్పు చెందాడు అనడానికి రుజువు ఏమిటంటే, ఈ రెండవ దొంగను గద్దించిన తర్వాత మొదటి దొంగ అన్నాడు 41, 42 వచనాల్లో, మనము చేసిన వాటికి తగిన శిక్ష అనుభవించుచున్నాము, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. అంటే మనం తప్పు చేసినటువంటి వారము కనుక మనము శిక్ష పొందుచున్నాము, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. అంటే తన పాపపు స్థితిని యేసు ప్రభు ఎదుట ఒప్పుకున్నట్లుగా చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 9వ వచనం ప్రకారం మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా చేయును అనే మాట చూస్తాం. అంటే ఇక్కడ సిలువపై దొంగ ఆ సిలువపైనే పాపం ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాడు, ఆయన మాట రెండవ రాకడ వస్తాడనే సత్యాన్ని నమ్మాడు. హృదయపూర్వకంగా నమ్మి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పేటప్పటికి యేసు ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఇది 6 గంటల వ్యవధిలో యేసు ప్రభు పలికినటువంటి రెండవ మాటగా చూస్తాం. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. ఇక్కడ రెండవ మాట, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఇది రెండవ మాట చూస్తాం. ఇక్కడ మూడవ మాట గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ ప్రభు పలికినటువంటి మాట చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇది మూడవ మాటగా చూస్తాం. యేసు ప్రభువారు పిల్లరా 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో నేను మిమ్ములను అనాథులుగా విడువను అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. ఆయనను నమ్మినటువంటి వారిని ఆయన అనాథులుగా ఎక్కడా కూడాను ఎప్పుడూ కూడాను విడిచిపెట్టలేదు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది మొదలుకొని కానాను దేశం యొక్క సరిహద్దుల్లో వారి ప్రాణాలు కోల్పోయే వరకు యేసు ప్రభు దేవుడు వారిని విడిచిపెట్టకుండా వెంబడించినట్లుగా చూస్తాం. కారణం ఏమిటంటే యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు యాకోబుకు చేసినటువంటి వాగ్దానం చూస్తాం. అతడు చేసింది ఏంటంటే, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడి తిరిగి మరలా ఈ దేశమునకు నిన్ను మరలా తీసుకొని వచ్చేదను, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఈ విషయాన్ని అబ్రహాముతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో కూడాను చెప్పినట్లుగా చూస్తాం. నీ సంతతి వారు, నీ సంతతి వారు, నీ సంతతి వారు అని ముగ్గురిని ఉద్దేశించి దేవుడు చెప్పినటువంటి మాట, వారిని ఏమాత్రం కూడాను నేను విడువను అని చెప్పినట్లుగా చూస్తాం. ఆ విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మిమ్ములను అనాథులుగా విడవను అంటే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, తన తల్లి యొక్క బాధ్యతను తన ప్రేమిస్తున్నటువంటి శిష్యుడైన యోహానుకు ఇక్కడ అప్పగించినట్లుగా చూస్తాం. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటను అనుసరించి ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ యేసు ప్రభు పలికినటువంటి మూడవ మాట ఏంటంటే, నేను మిమ్ములను అనాథులుగా విడువను అని చెప్పడంలో యేసు ప్రభువారు తన తల్లి విషయమై ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్త ఏమిటంటే, ఆమెకు తన శిష్యుని బాధ్యత అప్పగించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ యేసు ప్రభువారు సిలువపై ఉండి 6 గంటల వ్యవధి కాలంలో మాట్లాడినటువంటిది మూడవ మాటగా చూస్తాం. మొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము. రెండవది, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని పలికినటువంటి దొంగతో నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఇప్పుడు ఇక్కడ మూడవదిగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో,
ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో చెప్పగా ఆ గడియలోనే ఆయన ఆమెను చేర్చుకొనెను అనే మాట చూస్తాం. ఆది కాలంలో దేవుడు తన ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి వాగ్దానం, ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇజ్రాయేల్ ప్రజలను ఎక్కడా కూడాను ఆయన విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారే కానీ పిల్లరా దేవుడు మాత్రం వారిని ఏమాత్రం కూడాను విడిచిపెట్టలేదు. విడువక వెంబడిస్తూ ఉన్నటువంటి సందర్భాలను చూస్తాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకుని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచి ఉన్నాను. ఈ మాటలో వ్యక్తపరచబడుతున్న సత్యం ఏమిటంటే, చెడు మార్గములో ఉంటూ దేవునికి లోబడక తమ ఆలోచనను అనుసరించి పాపపు మార్గములో నడుస్తున్నటువంటి ప్రజలందరి వైపు దేవుడు తన చేయి చాచి ఉంచినట్లుగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఆహ్వానం, రండి మనం వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని వగును అని ఆహ్వానించినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మూడవదిగా చెప్పబడిన మాట, ఆయన తన తల్లిని ఆదరించినట్లుగా చూస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైను ఆదరించుటకు ఆయన శక్తిమంతుడు అని వెల్లడిపరిచినట్లుగా చూస్తాం. ఆ శ్రమ ఎలాంటిదైనా కావచ్చు, ఎట్టి శ్రమలో ఉన్నవారినైను ఆయన ఆదరించుటకు శక్తిమంతుడు అని రాయబడినట్లుగా చూస్తాం. ఈ విషయమై యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్ములను యెరూషలేములోనే ఆదరించెదను అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి బిడ్డలారా, శిలువపై ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 3 గంటల వరకు ఆయన ప్రజలందరితో మాట్లాడినటువంటి మాటలో ఇది మూడవదిగా చూస్తాం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని తన శిష్యునకు అప్పగించినట్లుగా చూస్తాం. 4వదిగా చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వదిగా 46వ వచనం గమనించండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇప్పుడు ఇక్కడ 4వదిగా పలికినప్పుడు ఆయన చేయి విడిచిపెట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువుని గురించి ప్రవచించినటువంటి లేఖన భాగం కీర్తన 22 మొదటి వచనంలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రభువుని గురించినటువంటి ప్రవచనాన్ని చూస్తాం. ఆ ప్రవచనాన్ని అనుసరించే ఇక్కడ సిలువలో ఏలి ఏలి లామా సబక్తా అనే మాటకు నన్ను ఎలా చేయి విడిచితివి. దేవుని వాక్య భాగంలో నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను, నేను నిన్ను విడవను అని చెప్పిన మాట చూస్తాం. కీర్తన 37:24లో అతడు కింద పడినను లేవలేక ఉండడు, ఏలయనగా అతడు యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను అని చెప్పిన దేవుడు ఇక్కడ యేసు ప్రభు చేయి విడిచిపెట్టినట్లుగా చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు వారి చేయి విడిచిపెట్టడంలో గల ఉన్న ఉద్దేశం, ఎందుకు ఆయన చేయి విడిచిపెట్టవలసి వచ్చింది చూడండి. యోహాను సువార్తలో ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో ఈ మాటకు జవాబును చూస్తాం. యేసు
ఈ మాటలు గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుకొనుటకు చావనయున్నానని ప్రకటించెను. ఇప్పుడు ఇక్కడ 3 భాగాలు చూస్తాం. మొదటిది ఆ జనము కొరకు, అనగా అన్యజనుల కొరకు, దేవుని ఎరుగనటువంటి ప్రజల కొరకు. తర్వాత చెదరిపోయినటువంటి వారు. ఎవరు చెదరిపోయిన వారు అంటే యూదులు చెదరిపోయినట్లుగా చూస్తాం. ఇప్పుడు దేవుని పిల్లలు అంటే ఇజ్రాయేలు ప్రజలు. ఇక్కడ ముగ్గురు జనాంగాలు చూస్తాం. మొదటిది అన్య జనాంగం, 2 చెదరిపోయిన యూదులు, 3వది దేవుని పిల్లలు అనబడుతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు. వీరందరూ కూడాను సమకూర్చవలెనని ఇక రాయబడిన మాట, సమకూర్చుటకు చావనయున్నాడని ప్రవచించెను. చూడండి, ఎఫెసీ పత్రికలో ఈ మాటకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో, కాబట్టి శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేననబడిన వారును మీరును ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారయుండుడని క్రీస్తుకు దూరస్తులయుండుడని మీరు జ్ఞాపకము చేసుకొనుము. పౌలు ఇక్కడ ప్రకటించేటువంటి మాటలో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక దేవుడు లేని వారును క్రీస్తుకు దూరస్తులై ఉంటారని జ్ఞాపకం చేసుకొనుము. 18వ వచనం గమనించండి. వారికిని సమాధాన స్వార్థ ప్రకటించను, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగినాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే ఈ ముగ్గురిని ఐక్యపరుచుటకు, అన్యజనులను, చెదరిపోయిన యూదులను, దేవుని పిల్లలు అనబడుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను సమకూర్చుటకు ఆయన చనిపోవలసి ఉన్నట్లుగా ప్రకటించాడు. ఆయన చనిపోకపోతే ధర్మశాస్త్రం నెరవేర్చబడదు. ధర్మశాస్త్రం నెరవేర్చబడకపోతే పిల్లరా ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను ఒక్కటిగా చేయబడేటువంటి అనుభవం వారి జీవితాల్లో ఎప్పుడూ కూడాను జరగనటువంటి స్థితినే చూస్తాం. కాబట్టి ఆ ముగ్గురు ఐక్యపరచబడుటకు దేవుడు యేసు ప్రభు వారి చేతిని విడిచిపెట్టేసినట్లుగా చూస్తాం. ఇక 4వదిగా చెప్పబడిన మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అన్యజనులను, చెదరిపోయిన యూదులను, ఇజ్రాయేల్ ప్రజలను ఈ ముగ్గురిని ఐక్యపరచబడుటకు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి చేతిని విడిచిపెట్టేసినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ శిలువపై 6 గంటల వ్యవధిలో ఇక్కడ పలికినటువంటి 4వ మాట ఏమిటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. కాబట్టి ఇక్కడ ఈ శిలువపై ఉండి శ్రమ పడుతూ తీరనటువంటి బాధ అనుభవిస్తున్నప్పటికీ కూడాను ఆయనకు ఆధారం ఏమాత్రం కూడాను లేదు. 2 చేతుల్లో శీలలు దిగగొట్టబడి ఉన్నవి, 2 కాళ్లకు శీల దిగగొట్టబడి ఉన్నది. ఆ శిలువ మీద కాలు క్రింద ఉన్నటువంటి ఆ చిన్న చెక్క మీదే ఆయన నిలబడి 2 చేతులు ప్రక్కలో బల్లెపు పోటు పిల్లర ఈ బాధ అంతా అనుభవిస్తూ కూడాను ఆయన 6 గంటల సేపు వ్యవధిలో ప్రజల క్షేమం కొరకు మాట్లాడినటువంటి మాటలను ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ 4వదిగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 5వదిగా చూస్తాం చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. తరువాత సమస్తమును సమాప్తమైనవని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు
నేను దప్పిగొనుచున్నానెను. ఇక్కడ పలికినది 5వ మాట ఏమిటంటే నేను దప్పిగొనుచున్నాను. ఇక్కడ ఈ దప్పిక ఏమై ఉన్నది? ఈ దప్పిక అంటే ఏమిటి అంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన అలసిన రీతినే యాకోబు బావి దగ్గర కూర్చున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. మిట్ట మధ్యాహ్నం వేళ అలసిన రీతినే ఆయన యాకోబు బావి దగ్గర కూర్చొని ఉండగా అని రాయబడి ఉన్నది. ఇప్పుడు అక్కడ కూర్చోడానికి ఆ బావి దగ్గర యేసు ప్రభు ఆగడానికి కారణం ఏమిటంటే అక్కడికి ఒక ఆమె రాబోతున్నది. ఆమె సమరయ స్త్రీ. ఆమె కొరకు ఆయన ఆ బావి దగ్గర ఆగినట్లుగా వ్రాయబడి ఉన్నది. అక్కడ ఆగినటువంటి ప్రభు పలికిన మాట ఏంటంటే నాకు దాహమున కిమ్మని సమరయ స్త్రీతో యేసు ప్రభు అడిగినట్లుగా చూస్తాం. నేను దాహము గొనుచున్నాను అంటే ఏమిటి? ఆయన దాహం అంటే ఆత్మల రక్షణే ఆయన దాహం అయి ఉన్నట్లుగా చూస్తాం. ఈ 4వ అధ్యాయం అంతా మీరు చదువుతూ వెళితే శిష్యులు భోజనం తీసుకొని వచ్చిన తరువాత ఆయన దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీకు తెలియని ఆహారం నాకున్నది. ఆయన ఆహారము పానము ఏమిటంటే ఆయన దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలను చూసి శిష్యులతో చెప్పాడు, ఇదిగో మీరు కనులెత్తి చూడండి, ఇంకా కొంతకాలానికి పైరు వస్తుందని మీరు అంటారు కదా, ఇప్పుడే అవి తెల్లబారి కోతకు వచ్చినవి చూడుడి అని తన శిష్యులతో చెప్పినట్లుగా చూస్తాం. ఆయనకు ఆహారము పానము ఏమిటంటే ప్రజల యొక్క రక్షణార్థమే ఆయన దాహమై ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఆయన పలికినటువంటి 5వ మాట నేను దాహమును గొనుచున్నాను అనే మాటను చూస్తాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా మనకు అగపడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 32, 33 వచనాలు. 32 అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చునని మీతో చెప్పుచున్నాను. తన యొద్దకు వచ్చేటువంటి ప్రజలను చూసి యేసు ప్రభు ఈ మాట చెబుతూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఆయన యొక్క దాహము కానీ ఆహారము కానీ ఏమిటి అంటే మనుషుల యొక్క రక్షణార్థమే ఆయన యొక్క దాహం అయి ఉన్నట్లుగా చూస్తాం. ఈ విషయమై ఇక్కడ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఆత్మస్వరూపిగానే వెళ్ళి నోవాహు ఓడను సిద్ధపరుస్తూ ఉంటుండగా దేవుడు ఆత్మస్వరూపిగానే వెళ్ళి చెరలో ఉన్నటువంటి ఆత్మలకు ఆయన ప్రకటించినటువంటి మాటలను చూస్తాం. పిల్లరా, దీని అర్థం ఏమిటంటే దేవునికి ఇష్టమైనది దేవుని యొక్క దాహం ఏమిటి అని అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట, ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట మీ పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ 5వదిగా నేను దాహము గొనుచున్నాను అంటే అర్థం ఏంటంటే ఆయన ఆత్మల దాహము కొనినటువంటి వ్యక్తిగా చూస్తాం. సమరయ స్త్రీకి ఆయన ప్రకటించినటువంటి మాటలు వినినటువంటి సమరయ స్త్రీ మాకు మెస్సయ్య వచ్చి సమస్తమును మాకు తెలియపరుస్తాడని మేము ఎరుగుదుము అని చెప్పిన తరువాత ఆయనే నీతో మాట్లాడుతున్నాడు అని ప్రభు చెప్పగానే ఆ స్త్రీ ఆ కుండ అక్కడ విడిచిపెట్టి సుకారా గ్రామంలోనికి వెళ్ళి ఆ గ్రామస్తులందరికీ ప్రకటించింది. ఆ మాటలు విని ఆయన వద్దకు వస్తున్నటువంటి ప్రజలను చూసి శిష్యులతో ఈ మాట చెప్పాడు, మీకు తెలియని ఆహారం నాకున్నది, ఇంకా 3 నెలల కాలానికి కోతకు వచ్చినని మీరు అంటారు కదా, మీరు కనులెత్తి చూడండి,
అవి ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నవి. దేవుని ఆత్మల రక్షణార్థమై ఆయన దాహము కలిగినట్లుగా చూస్తాం. ఇది 5వ మాటగా పలికినట్లుగా చూస్తాం. సిలువపై 6 గంటలు శ్రమ పడుతూ ఆయన పలికినటువంటి 5వ మాటగా చూస్తాం. 6వదిగా చూస్తాం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి, పిల్లలు ఇక్కడ యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి అనే మాట చూస్తాం. సమాప్తమైనది అంటే అర్థం ఏంటంటే రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అంటే ఆయన మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాట, ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను సున్నాయినను కొట్టివేయబడదు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అని చెప్పడం మాటలో ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన చిరక పుచ్చుకొని సమాప్తమైనదని ఆయనతో చెప్పాను. ఈ సమాప్తమైనది అనే దానికి ముందు ఆయన తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి గడియ సమీపించినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి నీవు నాకు చేయుటకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమ పరిచితిని అని ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. దేవుడు భూమి మీద ఆయనకు ఒక పనిని అప్పగించాడు. ఆ పనిని నెరవేర్చడంలో, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటలో యేసు ప్రభువారు పడినటువంటి ప్రయాస, ఈ శిలువపై పడుతున్నటువంటి ప్రయాసే ధర్మశాస్త్రం సమాప్తికి ఆధారమై ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఉద్దేశము అతని వలన సఫలపరచబడును అని రాయబడి ఉన్నది. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో, సర్వలోక మానవాళి ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని ప్రభువైన యేసు క్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 6వదిగా చెప్పబడిన మాట, ఇదిగో సమాప్తమైనదని చెప్పాను అంటే ఏం సమాప్తమైనది? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో, మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసితివి అని యెషయా పలికినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇదంతా కూడాను సమాప్తి చేయబడడానికి ఆయన కలువరి శిలువపై నిలిచి ఆయన చెప్పేటువంటి 6వ మాటలో అంతా సమాప్తమైనది అని ప్రభువు ప్రకటించినట్లుగా చూస్తాం. 7వదిగా గమనిస్తాం చూడండి. ఇక్కడ మత్తయి సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇప్పుడు 7వదిగా గమనిస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన చెప్పి తల వంచి ప్రాణము విడిచెను. ఇప్పుడు ఈ సందర్భంలో సృష్టిలో జరిగినటువంటి మార్పులు, సృష్టి భయపడి కంపించినటువంటి సందర్భం. ఇప్పుడు సృష్టి యావత్తు కూడాను కలవరపరచబడినటువంటి స్థితిని ఈ చెప్పినటువంటి మాటలో చూస్తాం. ఆయన ఎప్పుడైతే కేక వేసి ప్రాణం విడిచెను అని రాయబడి ఉన్నదో, ఇప్పుడు ఆ సమయంలో జరిగినటువంటి కార్యం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చూడండి.
మత్తయి సువార్త 27:50 వచనం నుండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడిరి. ఇప్పుడు ఇక్కడ ఆయన కేక వేసి ప్రాణం విడిచినటువంటి సమయంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పినటువంటి ఈ సమయంలో సృష్టిలో జరిగినటువంటి మార్పు, బండలు బద్దలైపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. సూర్యుడు అదృశ్యుడైనట్లుగా వ్రాయబడింది. చీకటి పట్టపగలే 3 గంటలకు చీకటి కమ్మినట్లుగా వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి తెర రెండుగా చిరిగిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే ఆ సమయంలో ఆ తెరని ఎవరు చించారు అంటే దేవుడే ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చగా, ధర్మశాస్త్రం ఉన్నంత వరకు పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి ఆధిక్యత ఒక యాజకుడు మాత్రమే కలిగి ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇక ఎవరు కూడాను అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి అర్హత ఎవరికి కూడాను లేనట్లుగా చూస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రం నెరవేర్చబడిందో అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి తెర రెండుగా చిరిగిపోగా అందరికీ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి ఆధిక్యతను దేవుడు కలుగజేసినట్లుగా చూస్తాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల్లో వ్రాయబడిన మాట, సహోదరులారా, యేసుక్రీస్తు మన కొరకు ఏర్పరచబడిన మార్గమున అనగా ఆయన శరీరమును తెర ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన శరీరము నాగటి చాళ్లుగా దున్నబడగా తెర ఎట్లాగా చిరిగిపోయినదో పిల్లరా ఆయన శరీరం కూడాను అదే రీతిగా చేయబడినట్లుగా చూస్తాం. ఆ శరీరమును తెర ద్వారా మనుషులు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి ధన్యత, ఆధిక్యతను యేసు ప్రభువారు కలుగజేసినట్లుగా చూస్తాం. అందుకేమనంటే యేసు ప్రభు మన కొరకు ఏర్పరచబడిన మార్గము నూతనమైనది అని చెప్పబడింది. నూతనమైనది అనగా పాతది కొట్టివేయబడినటువంటి అనుభవం. పాతదనగా ధర్మశాస్త్రము కొట్టివేయబడినటువంటి అనుభవం. యేసుక్రీస్తును శరీరము తెర ద్వారా మనుషులకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి ఆధిక్యతను దేవుడు కలుగజేసినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఈ విషయమై అపోస్తలుడైన పౌలు మనము ప్రోక్షించబడిన హృదయములు గలవారమును ఉదక స్థానముతో చేసిన గలవారమునై ఉండి పరిశుద్ధత విషయంలో నిశ్చయత కలిగి మనము యథార్థమైన మనసుతో దేవుని సన్నిధానమునకు చేరుదుము. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగం వరకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలులన్నిటికంటే మరి పైకి ఆరోహణమై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెరగా కొనిపోయెను అంటే ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి భక్తులందరినీ ఆయన చెరగా తీసుకొని పోయి పరదేశులో ప్రవేశపెట్టినట్లుగా చూస్తాం. ఈ విషయం మీకు అవగాహన అవ్వాలంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో పాతాళంలో ఉన్న ధనవంతుడు అబ్రహాము రొమ్మునున్న ఆనుకున్నటువంటి లాజరును ఉద్దేశించి ధనవంతుడు అబ్రహాము మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా చూస్తాం. వారు ఉన్న ప్రాంతం ఒకటే కానీ స్థలాలు వేరువేరు.
ప్రాంతం అంతా ఒకటే, స్థలాలు వేరు. అబ్రహాము చెప్పినటువంటి మాట ప్రకారం ధనవంతుడితో చెప్పాడు, మీరు మా దగ్గరికి రాకుండా మేము మీ దగ్గరికి రాకుండా మీకును మాకును మధ్య అగాధముంచబడి ఉన్నది. అంటే అప్పటి వరకు పాత నిబంధన భక్తులందరూ ఎక్కడున్నారంటే భూమి క్రింద పాతాళానికి దీనికి మధ్య భాగములో ప్రత్యేకంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభువారు కేక వేసి ప్రాణం విడిచాడో ఆయన ఆరోహణమాయనగా బూదిగంతముల వరకు దిగినని అర్థం ఇచ్చినటువంటి అర్థము చెరగా తీసుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించను. అంటే వారిని ఎక్కడ పెట్టారంటే పరదేశులోనికి ప్రవేశపెట్టినట్లుగా చూస్తాం. అందుకే యేసుప్రభు వారు ముందే దొంగతో చెప్పాడు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. పరదేశుకి పరలోకానికి తేడా ఉన్నది. పరదేశుకి పరలోకానికి మధ్యలో మరొక మేఘం ఉన్నది. మూడవ ఆకాశంలో పరలోకం ఉన్నది. ఈ మధ్య ఆకాశంలో పరదేశం ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఈ పాత నిబంధన ఉన్న భక్తులందరినీ తీసుకువెళ్ళి యేసు ప్రభువారు పరదేశంలో పెట్టినట్లుగా చూస్తాం. ఆయన మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనే మాట ఈ ఎఫెసీ 4, 8, 9 వచనాల్లో వారందరినీ తీసుకెళ్ళి పరదేశంలో ప్రవేశపెట్టినట్లుగా చూస్తాం. అందుకే ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మనలను క్రీస్తుతో కూడా లేపి పరదేశంలో కూర్చుండబెట్టెను అని రాయబడి ఉన్నది. ప్రభువునందు ఉన్నటువంటి వారందరూ కూడాను పరదేశంలోనికి ప్రవేశించేటువంటి ఆధిక్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చబడిన తరువాత ఆయనతో కూడా పరదేశంలోనికి ప్రవేశపెట్టబడినటువంటి అనుభవమే క్రీస్తు నందున్నటువంటి వారికి కలిగేటువంటి ధన్యత అయి ఉన్నట్లుగా చూస్తాం. లేదా ఈ విషయమై ప్రభువైన యేసుక్రీస్తుకు ముందు ప్రవచించినటువంటి ప్రవచనం చూడండి. ఇక్కడ 22వ కీర్తన 22 3, 4 వచనాలు. కీర్తన 22, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టగా విడుదల నొందిదిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కాబట్టి మీరు ఇక్కడ నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఎప్పుడు ఈ పై మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు అన్న తరువాత ఇక్కడ 3వ వచనంలో ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నీవు ఆసీనుడు అయి ఉన్నావు. అంటే పాత నిబంధన భక్తులందరినీ తీసుకువెళ్ళి పరదేశంలో ప్రవేశపెట్టగా వారు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి స్తోత్రించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఉదయం 9 గంటల మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పైన ఉండి మాట్లాడినటువంటి మాటలు, ఈ 7 మాటల యొక్క అనుభవం ప్రజల జీవితాల్లో అక్షరాల నెరవేర్చబడవలెనని ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నట్లుగా ఈ వాక్య భాగం చూస్తాం. కనుకనే రోమాపత్రిక 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయెనో దేవుడు దానిని చేసెను అని అన్నాడు. ధర్మశాస్త్రం ఏం చేయదు? ధర్మశాస్త్రం మనుషునికి ఏమి కూడాను చేయలేదు. పాపం అంటే తెలియపరుస్తుంది, పాపము చూపించే మార్గాన్ని చూపుతుందే తప్ప ధర్మశాస్త్రం మనుషుని పాపం ఏమాత్రం కూడాను తీసివేయబడలేదు. అయితే రక్తము చిందించడం ద్వారా ప్రతి వస్తువు పరిశుద్ధపరచబడుతున్నది కనుక యేసు ప్రభువారే తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆయన ఎందున్నటువంటి వారందరికీ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ఆధిక్యతను దేవుడు కలగజేయగా ఇజ్రాయేలు ప్రజలు ఇక్కడ దేవుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇజ్రాయేలు ప్రజల స్తోత్రముల మీద నీవు ఆసీనుడు అయి ఉన్నావు.
కాబట్టి పిల్లరా, ఈ 7 విషయాల్లో మనుషుడు తన జీవితం క్షేమముగా ఉండు నిమిత్తమై ఈ 7 మాటలు అనుసరించినటువంటి వాని జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారు పరదేశులో నిలిచినటువంటి రీతిని వారు కూడాను నిలపబడుతూ ఉన్నట్లుగా ఈ పాత నిబంధన భక్తులు సాక్ష్యార్థంగా నిలిచినట్లుగా చూస్తాం. దీనికి ముందుగా దొంగే పరదేశంలో ప్రవేశించాడు. ధనవంతుడు లాజరు చనిపోయిన తరువాత లాజరు అబ్రహాము దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అంటే లాజరు కూడాను అబ్రహాము రొమ్మునే యేసు ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చనంత వరకు లాజరు కూడాను అబ్రహాముతో, అంటే ఒక విషయం, ధర్మశాస్త్రం నెరవేర్చబడని వరకు ధర్మశాస్త్రం అనుసరించిన భక్తులు అబ్రహాముతోనే ఉన్నారు. ధర్మశాస్త్రం నెరవేర్చబడిన తరువాత వారందరినీ తీసుకెళ్లి యేసు ప్రభు పరదేశంలోని ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి స్తోత్రిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఆయన మళ్ళీ చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం దేవుణ్ణి ఆరాధిస్తాం.